హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. లాంగ్ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు లాంగ్ వీడియోస్లో ఏం పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు అని అంటే, లాంగ్ వీడియోస్లో ఏంటంటే ఎక్కడెక్కడికి వెళ్తున్నది, మన మెటీరియల్స్ ఏమేమి వెళ్తున్నాయి, అది కూడా అంటే యూట్యూబ్ నుంచి వస్తున్నారా మన కస్టమర్స్, లేదా ఇన్స్టా నుంచి వస్తున్నారా అనేది కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. నాకు కూడా షేర్ చేసుకోవడం వల్ల చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ రోజు ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏ ఏ ప్లేసెస్కి వెళ్తుంది, అలాగే ఏ మెటీరియల్ వెళ్తుంది, అవన్నీ కూడా క్లియర్గా వీడియో చూసేద్దాము. వచ్చేయండి. ఈ మంచం గురించి చెప్పాలంటే యాక్చువల్లీ ఈ మంచం అయితే కస్టమర్ బుక్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎవరు అనేసి అంటే మన ఇన్స్టా రీల్స్ అన్నీ కూడా చాలా బాగా ఫాలో అవుతారంట కస్టమర్. అయితే సార్ అన్నీ నేను ఇన్స్టా రీల్స్ అన్నీ కూడా చెప్తున్నారు. నేను మీ వీడియో అని చూస్తూ ఉంటాను. ఇది ఇంట్లో చెప్పారు కదా, ఇది చేశారు కదా, ఇక్కడ పంపించారు కదా అని సారే చెప్తున్నారు. మీరు ఆ ఊరు పంపించారు కదా, ఆంధ్ర పంపించారు కదా, రాజమండ్రి పంపించారు కదా, ఇక్కడ సూర్యాపేట పంపించారు కదా, మెదక్ పంపించారు, కర్నూలు పంపించారు అని సారే పేర్లు చెప్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే సార్ మన వీడియోస్ అంత రెగ్యులర్గా ఫాలో అవుతారు అనే విషయం నాకైతే ఈ లొకేషన్ అండి నిజామాబాద్ పంపిస్తున్నాము. క్వశ్చన్ మోడల్ కాట్ అంటారు వీటిని. అయితే సార్కి ఈ మోడల్స్ అన్నీ కూడా సెండ్ చేసాము. ఫైనలైజ్ అయిపోయిన తర్వాత వీడియో కాల్ చేయమన్నారు. వీడియో కాల్ చేసాము, అది సెలెక్ట్ చేస్తున్నారు, డెలివరీ కూడా చేస్తున్నాం, నిజామాబాద్ పంపిస్తున్నాము. ఈ బీరువా గురించి నేనైతే ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో కూడా నాకు వీడియో అయితే షేర్ చేశాను, సీక్రెట్ ఆల్మరీ అని చెప్పి. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కస్టమర్స్ చాలామంది మెసేజెస్ పెట్టారు. అయితే పిక్స్ అవి కూడా షేర్ చేసాము. ఇన్నర్గా కూడా పిక్స్ అనేవి కూడా పెట్టమన్నారు. ఇన్నర్గా కూడా పిక్స్ అనేవి పెట్టాము. అయితే కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది నాగర్ కర్నూలు పంపిస్తున్నామండి ఈ బీరువా అయితే కనుక. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే చాలా సైజ్ పెద్ద వస్తుంది, బట్టలు అనేవి చాలా ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఎస్పెషల్లీ చెప్పాలంటే సీక్రెట్ లాగా వస్తుంది. ఇక్కడ చిన్న మిస్టేక్ చేసామండి బీరువా ప్యాక్ చేసేటప్పుడు. అయితే చూసుకోకుండా గ్యాప్ వచ్చేసింది. దాన్ని మళ్ళీ కవర్ చేసుకోకుండా మళ్ళీ మనం ప్యాక్ చేసాము. ఎందుకు కస్టమర్ ఇంటికి మెటీరియల్ వెళ్ళిపోతే అయిపోద్ది కదా అన్నట్లు కాకుండా మళ్ళీ నీట్గా ప్యాక్ చేసేసాము. ఇప్పుడు డైనింగ్ టేబుల్, ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్ మన చూసే ఉంటారు, మన ఛానల్లోని పెట్టాను ఆఫర్లో ఇస్తున్నాము అని చెప్పి. అయితే ఈ సెట్స్ అనేవి రాజమండ్రి బుక్ చేస్తున్నారండి. 10 సెట్లు బుక్ చేస్తున్నారు. మీకైతే ఒక సెట్ ప్యాకింగ్ వరకు మాత్రమే చూపిస్తున్నాను, ఎందుకంటే టైం వేస్ట్ అని చెప్పి అది కూడా మీకు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసి మరీ చూపిస్తున్నాను. మనకైతే అన్ని స్టేట్స్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకు వస్తున్నాయని చాలామంది అడుగుతున్నారు. మీకే వస్తున్నాయి, మాకు ఎందుకు రావట్లేదు అనేసి ఒక షాప్ అతను చేసి నాకు అన్నారు. కాకపోతే నాకు అనిపించింది, మనం క్వాలిటీ జెన్యున్గా ఇచ్చినప్పుడు కస్టమర్ ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా వస్తారు కదా. వీళ్ళకి ఎందుకు లాజిక్ అర్థం చాలా మంది ఈ బిజినెస్లో ఎస్పెషల్లీ నేను చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసింది. చాలామంది చేస్తుంది తప్పేంటి అంటే, చేస్తున్నది కూడా తప్పేంటి అంటే వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ రావాలి అనుకుంటున్నారు కానీ కస్టమర్కి క్వాలిటీ ఇవ్వాలని అనుకోవట్లేదు. దానివల్ల బిజినెస్ అనేది లాస్ అయిపోతున్నారు వ్యాపారస్తులు. ఎవరైనా సరే కస్టమర్కి బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చామంటే వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ టైం మన దగ్గరికి వస్తారు. అలా క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఇది నేను నమ్మే ఫిలాసఫీ. చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేనైతే మీకు చెప్తున్నాను. డైనింగ్ టేబుల్స్ అన్నీ కూడా ప్యాకింగ్ అవుతున్నాయి. దీనికి ఎన్ని ప్యాకింగ్ చేస్తున్నాం చూడండి. బబుల్ ర్యాప్ ప్యాక్ చేస్తున్నాము, ఎందుకంటే డ్యామేజ్ కాకుండా స్ట్రాంగ్ ఉంటుందని చెప్పి. బబుల్ ర్యాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ థర్మాకోల్ షీట్ ఒకటి పెట్టాము. ఆ షీట్ పైన మళ్ళీ ఒక అట్ట పెట్టి ప్యాక్ చేస్తున్నాము, ఎందుకంటే ఇవన్నీ కూడా రాజమండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా, డ్యామేజ్ అవ్వకుండా కస్టమర్ రిసీవ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ప్యాకింగ్ అది కూడా అందరికీ తెలిసిందే కదండి. సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్ అంటే నమ్మకం అంటేనే సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. ఆ మాటకి ఎప్పుడు కూడా కట్టుబడే ఉంటాము, ఎందుకంటే కస్టమర్కి క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అది కూడా సేఫ్గా రీచ్ అయినప్పుడు మాత్రమే మనం కూడా సేఫ్గా ఉంటాము. చూస్తున్నారు కదండి, ఒక డైనింగ్ టేబుల్, అది కూడా 8,000 రూపాయలు డైనింగ్ టేబుల్కి ఇంత ప్యాకింగ్ చేస్తున్నాము. ఈ ప్యాకింగ్కే మాకు ఒక డైనింగ్ టేబుల్ ప్యాక్ చేయడానికి మాకు 1,500 రూపీస్ ఖర్చు వస్తుంది. ఏం ఖర్చు ఉంటుంది అనేసి అంటే, ఇదిగోండి కాటన్స్ ఉన్నాయి కదా, ఈ కాటన్స్ అన్నీ కూడా మేము కూడా కేజెస్ లెక్కన కొనుక్కొని రావాలి. ఆ ప్లాస్టర్ అవి వేస్తున్నాం చూస్తున్నారు, థర్మాకోల్ షీట్స్, ప్లాస్టర్, బబుల్ ర్యాప్ కవర్స్, ఇవన్నీ కూడా కొనుక్కొని వచ్చినవే కానీ మన దగ్గర ఉండవు కాబట్టి కాస్ట్ అనేది పడుతుంది మనకి. దీంట్లో బబుల్ ర్యాప్ కవర్, ఈ ర్యాపింగ్ సంబంధించి ఏ ఒక్క ఛార్జ్ కూడా కన్జ్యూమర్ పడదండి. వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్, మన ప్రొడక్ట్ ఛార్జ్ మాత్రమే ఇస్తున్నారు. టోటల్లీ అంతా కూడా మనం ప్యాకింగ్ అంతా కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. అది సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్ స్పెషల్. వీడియోస్ లెంత్ ఎక్కువైపోతుందని అంటున్నారు, సో అందుకని చెప్పి నేనైతే ఇక్కడ 2 ఏరియాస్ గురించి మాత్రమే చెప్పాను. నిజామాబాద్ ఒకటి, రాజమండ్రి ఒకటి చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోస్ దీనికి కంటిన్యూషన్ పార్ట్ అనేది చేస్తాను. ఖచ్చితంగా చూసేయండి. నా వీడియోస్ ఎలా అనిపించాయో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేసేయండి.